వాళ్ళు విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయాలి? విరాట్ కోహ్లీ అని రమ్మని చెప్పలేదు కదా. అయినా అంతమంది చనిపోయినా కూడాను అసలు ఆ కోహ్లీ తప్పు కాదు కదా, ఏదో కోహ్లీ చంపేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒక్కొక్కరు. పబ్లికే తప్పు యాక్చువల్గా. అదర్ కంట్రీస్లో చూస్తే పట్టించుకోరు, అంత సెలబ్రిటీల్లో కూడా పట్టించుకోరు. అసలు ఇండియాలోనే అందరూ ఇన్ఫ్లుయెన్సర్ వెనకాల కూడా తిరిగేస్తుంటారు. అరెస్ట్ చేయకూడదు ఆ ప్లేస్లోనే. వాళ్ళు విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయాలి? విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాల్సిన అవసరం, విరాట్ కోహ్లీ అని రమ్మని చెప్పలేదు కదా. ఫ్యాన్స్ బేస్లో ఫ్యాన్స్ వచ్చారు, అది ఫ్యాన్స్ తప్పు. మన స్టేడియంలో ఎంతవరకు అయితే క్రౌడ్కి స్పెషల్ ఉంటుందో అంతవరకే వస్తారు, అంతకన్నా ఎక్కువ మంది రాలేదు. సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉంటే అంతమంది వస్తారు, అంతమంది రాలేరు కదా. తప్పు క్రౌడ్దే తప్పు. ఎందుకంటే విరాట్ కోహ్లీని చూడడానికి క్రౌడ్ వచ్చింది, అది క్రౌడ్దే తప్పు అవుతుంది తప్ప సెలబ్రిటీస్ ఎలా తప్పు అవుతుంది? క్రౌడ్కి జాగ్రత్త చెప్పాలి, తీసుకున్న చర్యలు అనేవి తీసుకోవాలి, ఫెసిలిటీస్ అనేవి ఇవ్వాలి. అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి ఏంటి, సరైన ఫెసిలిటీస్ అనేవి మనం క్రౌడ్కి ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. కోహ్లీకి అయితే అరెస్ట్ చేయడానికి రాంగ్. అది కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయాలి అయినా నాకు అర్థం కాదు. అయినా అంతమంది చనిపోయినా కూడాను అసలు ఆ కోహ్లీ తప్పు కాదు కదా, ఏదో కోహ్లీ చంపేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒక్కొక్కరు. తొక్కిస్లాట్ అయింది కాబట్టి అది అందరి ఫాల్ట్, అది తొక్కిసిన వాళ్ళు అందరిది ఫాల్ట్, అది జనాలది. ఆర్గనైజ్కి వెళ్ళుంటే ఈ బాధ వచ్చేదే కాదు కదా. పబ్లిక్ అయితే ఆర్గనైజ్డ్గా ఉండాలి, వాళ్ళు ఎలాగో ఆర్గనైజ్ లేదు కాబట్టి అథారిటీస్ కూడా ఆర్గనైజ్ చేయాలి. ప్లేయర్స్ మీద పడిపోకూడదు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అనాలి. ప్లేయర్స్ మీద ఎందుకు పడిపోవడం నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదో సిఎస్కే ఫ్యాన్స్ ఏదో అంటారు కానీ నేను సిఎస్కే ఫ్యాన్, కానీ ఏం చేయలేను, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంతే. ప్రాణం ముఖ్యం కదా. 5,000 మంది కదా కెపాసిటీ, కానీ వెళ్ళింది ఎంతమంది? 3 లక్షలు ఎక్కువ వెళ్ళారు. అది మన దాంట్లో ఉండాలి కానీ కోహ్లీ ఏం తప్పు చెప్పండి? పబ్లికే తప్పు యాక్చువల్గా. అంతమంది వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు అదర్ కంట్రీస్లో చూస్తే పట్టించుకోరు, అంత సెలబ్రిటీల్లో కూడా పట్టించుకోరు అసలు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళది. మన దాంట్లోనే ఇండియాలోనే అందరూ క్రేజ్ ఎక్కువైపోయి ఆఖరికి ఇన్ఫ్లుయెన్సర్ వెనకాల కూడా తిరిగేస్తుంటారు కనిపించినా కూడా. అది మనదే తప్పు ఉంటుంది. ఆర్సీబీ టీం గెలిచిన తర్వాత ఒక ప్లేస్ పెట్టారంట, ఆ ప్లేస్కి రమ్మని చెప్పారు. గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అలా చెప్పడం కరెక్ట్ కాదు. టీం మొత్తం వస్తుంది కదా, టీం మొత్తం వచ్చినప్పుడు అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం ఎక్కువ వచ్చి రావడం వల్ల ఇన్సిడెంట్స్ ఏవో జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట ఏదో జరుగుతూ ఉంటాయి. దాన్ని గవర్నమెంట్ ముందే ఆ ప్లాన్ చేసినప్పుడు ముందే ఆ పోలీసు ఆ ఏజెన్సీ అంతా ముందు పెట్టుకోవాలి, ఒక ప్రొటెక్షన్ కోసం ముందు పెట్టుకొని అప్పుడు చేయాల్సింది ఏదైనా. కానీ గవర్నమెంటే అలా చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా కోర్టు యాక్షన్ తీసుకోవాలి. అరెస్ట్ కాదు కానీ కాన్సిక్వెన్సెస్ తీసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ మీద ఆర్సీబీ టీం మీద మేనేజ్మెంట్ మీద కూడా కాన్సిక్వెన్సెస్ తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయితే ఆర్సీబీ తీసుకున్నారో సో వాళ్ళ బాధ్యత అనేది క్రికెటర్ల పైన ఒత్తిడి అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు వాళ్ళదే ముందు బాధ్యత కాబట్టి వాళ్ళు రియాక్షన్ తీసుకుని ఇంకా మంచిగా బాగున్నదని నా ఉద్దేశం. సో కర్ణాటకలో చాలామంది క్రౌడ్ అనేది ఆ స్టేడియం అనేది ఎంత కెపాసిటీ ఉందో దాని మించి రావడం వల్ల అనేది తొక్కిసలాటలో చాలామంది చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి చర్యలు అనేది గవర్నమెంట్తో సహా వర్తిస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో ప్రజలు అనేది ఎక్కడైనా ఒక సమస్య జరిగేటప్పుడు ప్రజలు అనేది చూడడానికి చాలామంది జనాలు అనేది వస్తారు కాబట్టి ఇది కంపల్సరీగా అక్కడ ఒక ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు అక్కడ కంపల్సరీగా గవర్నమెంట్ అనేది అండర్లోనే జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి చర్యలు తీసుకోవాలని అందరికీ ఒకే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. పోలీసు ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా ప్రజలు వినరు కాబట్టి కంపల్సరీగా అక్కడ ఏం జరిగినా వాళ్ళది పరిస్థితిని వాళ్ళు తీసుకుంటానంటేనే అప్పుడు కంపల్సరీగా అది ఆర్గనైజర్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇదంతా ఏ ఆర్సీబీ టీం అయితే ఉందో దానికి ఎవరైతే మెయిన్ హెడ్ ఉన్నారో అతనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.